వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. విద్యార్థులు పరీక్షల సమయంలో ఇష్టపడి చదివితే విజయం మీ వెంటే ఉంటుందని స్థానిక తహసీల్దార్ CH నాగరాజు విద్యార్థులకు సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని ZPHS పాఠశాల వార్షికోత్సవాలు పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రామ్మోహన్ ఆధ్వర్యంలో వార్షిక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో జరిగే ప్రతి పోటీలో ఉత్సాహంగా పాల్గొనాలని అన్నారు. రానున్న 10వ తరగతి పరీక్షలలో విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధించడానికి శ్రద్ధ, ఏకాగ్రత అవసరమన్నారు. పరీక్షలలో ప్రతిభను కనబర్చి అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు కీర్తి ప్రతిష్టలు సంపాదించాలని కోరారు. 10కి 10 GPA సాధించాలి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన 10 ఏళ్ల గత ప్రభుత్వంలో బీసీలను పట్టించుకున్న పాపాన పోలేదని, కేవలం 15 నెలల కాలంలోనే ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకుని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆశయాలకు అనుగుణంగా బీసీ బిల్లును శాసనసభలో ఆమోదింపచేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనతేనని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే రామచంద్ర నాయక్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రమేష్, అల్వాల శ్రీనివాస్, సతీష్, అనిల్, MD ఖాన్, వివిధ గ్రామాల నుంచి వచ్చిన కార్యకర్తలతో పాటు తదితరులు పాల్గొన్నారు. స్థానిక MPTO కిన్నెర యాకయ్య మాట్లాడుతూ 10వ తరగతి వార్షిక పరీక్షల్లో విద్యార్థులు 10కి 10 GPA సాధించాలని విద్యార్థులకు సూచించారు. పరీక్షల సమయంలో విద్యార్థులు మానసికంగా ఆరోగ్యంపైన శ్రద్ధ వహించాలని, ఎలాంటి ఒత్తిడిలకు గురికాకుండా శ్రద్ధగా చదివి పాఠశాలను జిల్లాలో ప్రథమ స్థానంలో నిలపాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల HM రామ్మోహన్, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాలతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అనంతరం ZPHS నరసింహులపేట పాఠశాల వార్షికోత్సవాలు భాగంగా మంగళవారం విద్యార్థులు 6 నుండి 10వ తరగతి విద్యార్థులు ఆటపాటలతో డ్యాన్స్ వేశారు, నృత్యాలు, కోలాటాలు నిర్వహించారు. ఇప్పుడు చెప్పినట్టుగా 1930 సంవత్సరంలో ఏర్పాటు చేసిన ఈ స్కూల్లో మీరు ఇప్పుడు చదువుకుంటున్నారు సార్. మీరు చాలా అదృష్టవంతులు. ఇప్పుడు గతంలో ఎవరైతే అభివృద్ధి చెంది ఇతర దేశాలు కానీ మా ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నత స్థాయిలో ఉన్నందున వారిలాగానే మీరు కూడా మంచి చదువుకొని మంచి భవిష్యత్తు ఏర్పరచుకొని ఈ స్కూలుకు ఉద్యోగ బృందానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. విద్యార్థులకు నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మన ఈ హై స్కూల్ యొక్క ప్రాముఖ్యత గురించి మన ఒకసారి వివరించారు. 1930లో ఈ స్కూలు ఉర్దూ మీడియంతో స్థాపించారని చాలా తెలియజేశారు. ఇంత ప్రాముఖ్యత గల స్కూల్కి మీ అందరూ చదువుకున్నందుకు ఇక్కడ చాలా గర్వంగా ఫీల్ అవ్వాలని తెలియజేస్తూ, అలాగే రాబోయే రోజుల్లో ఈ స్కూల్ యొక్క ప్రతిష్టను ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఇక్కడ చదువుతున్న విద్యార్థులు కోరుకుంటున్నాను. అలాగే రాబోయే 10th క్లాస్ రేపు 21 నుంచి జరగబోయే 10th క్లాస్ ఎగ్జామ్స్లో కూడా 100% సాధించాలని, ఉత్తీర్ణత సాధించాలని, అలాగే నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ రాబోయే కాలంలో ఈ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను ఆహ్వానించిన ఈ కళాశాల స్కూల్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి TG24. సబ్స్క్రైబ్ TG24 TV. सब्सक्राइब कीजिए TG24 TV और एंजॉय कीजिए.